సంక్రాంతికి వస్తున్నాం. 2 అవర్స్ 27 మినిట్స్ రన్ టైమ్‌తో ఈ సంక్రాంతికి ఇక 'గేమ్ చేంజర్' అండ్ 'డాకు మహారాజ్' తర్వాత మరొక బిగ్ ఫిల్మ్‌గా థియేటర్స్‌లో రిలీజ్ అయింది. ఇక చూసాక నాకైతే 'గేమ్ చేంజర్' 'డాకు మహారాజ్' కంటే ఇది బెటర్ అనిపించిందండి. కొంత కామెడీ వర్కౌట్ అయింది. మెయిన్‌గా ఇంటర్వల్‌కి ముందు. ఇంకా ఫస్ట్ హాఫ్‌లో ఫ్యూ మొమెంట్స్ అండ్ సెకండ్ హాఫ్‌లో స్టార్టింగ్ ఒక అరగంట ఒక చిన్న పిల్లాడు ఉంటాడు. వెంకటేష్ గారి సన్‌గా. ఇంకా 'యానిమల్' సినిమాలో 'వాట్ ఎ విజన్' అంటారు కదా! అతను. వీళ్ళిద్దరూ వచ్చిన ప్రతిసారి తెలియకుండానే నవ్వుకున్నాను నేనైతే. మెయిన్‌గా సెకండ్ హాఫ్ మొదటి అరగంట. ఇక మిగతా కామెడీ అంతా ఓవర్ ద టాప్‌గానే ఉంది. లాజిక్‌లెస్‌గా ఉంది. ఇక లాజిక్స్‌ని పట్టించుకోకుండా ఎంజాయ్ చేసే ఆడియన్స్ చాలా మందే ఉన్నారు. సో, నాకైతే పర్లేదనిపించింది మూవీ. ఫ్యామిలీ ఆడియన్స్ లాజిక్స్ అవి పట్టించుకోరు కాబట్టి సరదాగా చూసేయొచ్చు. ఒకటైతే నిజం లాజిక్‌లెస్ అనిపించింది కానీ ఎక్కడా కూడా నాకైతే లాగ్ అనిపించలేదు. అలా పరిగెట్టేసింది మూవీ. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. స్టార్టింగ్‌లో ఉన్న పాయింట్‌ని కూడా అడల్ట్ వేలో కాకుండా ఇండైరెక్ట్‌గానే ఇబ్బంది పడని విధంగా తీశారు చూడ్డానికి. సో, చూసేయొచ్చు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే విజయాన్ని సాధించి సత్య ఆకెళ్ళ అలియాస్ అవసరాల శ్రీనివాస్ గారు సీఎంని మీట్ అయ్యి వెళ్తూ సడెన్‌గా కిడ్నాప్ అవ్వడంతో అతన్ని కిడ్నాప్ చేసిన గ్యాంగ్ నుండి కాపాడడానికి సీఎం ఎవరిని తీసుకొచ్చారు? ఆ వ్యక్తి యొక్క ఫ్లాష్ బ్యాక్ ఏంటి? అసలు ఈ మధ్యలో పెళ్ళాం మరియు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎలా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. యాజ్ యూజువల్‌గా విక్టరీ వెంకటేష్ గారు అలియాస్ వెంకీ మామ గారికి ఇలాంటి రోల్స్ కొత్తేమి కాదు. ఫన్నీ ఎక్స్‌ప్రెషన్స్, డైలాగ్ డెలివరీ, మల్టిపుల్ షేడ్స్ సూపర్ పెర్ఫార్మన్స్ ఇది. స్క్రిప్ట్ పరంగా ఒక కొత్త పాయింట్ అయితే నచ్చింది మూవీలో. అదేంటంటే కిడ్నాప్ చేయబడిన వాడిని పట్టుకోవడానికి హీరో వెళ్తాడు. ఇది రొటీన్ స్టోరీనే. కానీ ఆ వెళ్ళే ప్రాసెస్‌లో వైఫ్‌తో పాటు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంటే ఏమవుద్ది అనే పాయింట్ నచ్చింది నాకు. మెయిన్‌గా కామెడీ జనరేట్ చేయడానికి స్కోప్ దొరికింది ఇక్కడే. ఇక నాకు బాగా నచ్చిన పెర్ఫార్మన్స్ అయితే ఐశ్వర్య రాజేష్ గారిది. ఈ ఓటీటీ దయాని ఎప్పుడు కూడా ఇవన్నీ ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీస్‌ని ఎక్కువ చూసేవాడిని. ఇప్పుడు సరికొత్త రోల్‌లో బాగా షైన్ అయ్యారు ఈవిడ. అలాగే మీనాక్షి చౌదరి గారికి రీసెంట్ టైమ్స్‌లో ఎక్కువ స్కోప్ ఉన్న రోల్స్‌తో హిట్ కొడుతున్న హీరోయిన్ ఈమె. ఈ సినిమాలో కూడా ఇంపార్టెంట్ అండ్ లెంతీ రోల్‌లో బాగా యాక్ట్ చేశారు. ఇక అనిల్ రావిపూడి గారి ఒక విషయంలో అప్రిషియేట్ చేయొచ్చు. చివరగా వచ్చిన ఫుల్ ఫ్లెడ్జ్డ్ కామెడీ ఫిల్మ్ 'మత్తు వదలరా 2' అనుకుంటా. మళ్ళీ అనిల్ రావిపూడి గారు ప్రతి సినిమాలోనూ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎలిమెంట్స్ మిక్స్ చేస్తూ తీయడం బావుంది. అండ్ ఒక హోప్ ఉంది ఫ్యూచర్‌లో కూడా కామెడీ ఎలా ఉంటుంది అనేది పక్కన పెడితే, ఇక నుండి కూడా కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ వస్తాయని ఇతని వల్ల నమ్మకం వస్తుంది. ఇక మ్యూజిక్ బై భీమ్ సిసిరిలియో మాక్సిమం బావుంది. ఉన్న 3 సాంగ్స్ కూడా అలాగే. కానీ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇంకొంచెం బాగా ఇవ్వాల్సింది అనిపించింది కొన్ని చోట్ల. ఇక సినిమాటోగ్రఫీ అయితే అదిరింది. మెయిన్‌గా ఫస్ట్ సాంగ్ 'మీను' సాంగ్ ఇక ఇంటర్వల్ తర్వాత రోడ్డు మీద జరిగే సీన్స్ ఇవి బిగ్ స్క్రీన్ మీద బాగా అనిపించాయి. మైనస్ పాయింట్స్. సినిమాటిక్ లిబర్టీస్ అయితే చాలా ఉంటాయి. లాజిక్‌లని అస్సలు పట్టించుకోకూడదు. స్పీడ్‌గానే మూవీ పరిగెట్టినప్పటికి స్టోరీ చాలా సింపుల్. ఒక్క వైఫ్ అండ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ హీరోతో పాటు ట్రావెల్ అనే విషయం తప్ప. అలాగే నాకైతే వెంకటేష్ గారికి, మీనాక్షి చౌదరి గారి కంటే పెయిర్ అంత సెట్ కాలేదనిపించింది. ఎంత స్క్రీనేజ్ అంటూ వెంకటేష్ గారిని యంగ్‌గా చూపించినప్పటికీ కొంచెం యాక్సెప్టబుల్‌గా లేదు నాకైతే. చాలా చోట్ల కామెడీ వర్కౌట్ అయినప్పటికీ కొన్ని చోట్ల మాత్రం కామెడీ అయితే ఏంటి బలవంతంగా నవ్వేయమంటున్నారు అన్నట్టు అనిపించింది. సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే లాజిక్స్‌ని పక్కన పెడితే సరదాగా అలా ఒకసారి నవ్వుకోవడానికి చూసేయొచ్చు. బెటర్ థాన్ 'గేమ్ చేంజర్' అండ్ 'డాకు మహారాజ్'. ఇట్స్ ఎ టైమ్ పాస్ కామెడీ ఎంటర్‌టైనర్ బట్ లాజిక్‌లెస్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3/5. మీకేమైనా నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.